ఎన్నికల్లో పెట్టాలి. అందరు కూర్చోండి. శ్రీనివాస్ రెడ్డి కూర్చోండి. రాజేష్ అందరు కూర్చోండి. డివిజన్ అధ్యక్షుడు విజయ్ ఎక్కడ? విజయన్న భారత్ మాతాకి భారత్ మాతాకి. ఈ యొక్క జూబ్లీ హిల్స్ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎర్రగడ్డ డివిజన్ సమావేశం యొక్క హాల్లో మనం నిర్వహించుకుంటాము. కాబట్టి గత కొన్ని రోజులుగా ఎన్నికల పని ప్రారంభించుకున్నాం. నిన్న మన యొక్క అభ్యర్థి కూడా కేంద్ర పార్టీ ప్రకటించడం జరిగింది, దీపక్ గారిని. ఈ సందర్భంగా మొట్టమొదటి డివిజన్ సమావేశం కూడా ఇదే. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి గరికపాటి మోహన్ రావు గారు, మరొక సీనియర్ నాయకులు వరంగల్ కాంటాక్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసినటువంటి ప్రదీప్ గారు, మన అభ్యర్థి దీపక్ రెడ్డి గారు, మరియు జిల్లా అధ్యక్షులు, మరియు మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్ప గారు, జ్యోతి గారు, శ్రీనివాస్ గారు, రాయేష్ గారు, మరియు సికింద్రాబాద్ జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి సారంగ పాణి గారు మనతో ఇక్కడ ఈ డివిజన్లో పనిచేస్తూ ఉన్నారు, నాగేష్ గారు, విజయ్ గారు, మరియు ఇతర నాయకులు, సమావేశం ఉన్నటువంటి ఎర్రగడ్డ డివిజన్ నాయకులు, మరియు ఎలక్షన్ దృష్ట్యా వచ్చినటువంటి మిగతా ప్రాంతం నుంచి వచ్చినటువంటి సికింద్రాబాద్ మరియు మిగతా ప్రాంతంలో వచ్చినటువంటి వరంగల్ నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి అందరి నాయకులు కూడా నాయక నమస్కారం. కాబట్టి రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క బై ఎలక్షన్ జరగబోతా ఉంది. కాబట్టి ఆ విధంగానే భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఎలక్షన్లో అయితే గతంలో అధికారంలో ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీల వాళ్ళ అభ్యర్థులు ఎవరు కూడా ఎంఐఎంకు తొత్తుగా పనిచేసినటువంటి నాయకుల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చూసినారు. కాబట్టి దాని నుంచి కొంత మార్పు రావాలని చెప్పి అయితే కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి ప్రజలందరూ కూడా ముందుకు వస్తారు. కాబట్టి మనం సంస్థాగతంగా పటిష్టంగా ఉన్నటువంటి యొక్క డివిజన్లో మనం పూర్తిగా ప్రజలను కలిసేటువంటి కార్యక్రమం కూడా చేపట్టాం. ఇంకా ఎక్కువ ప్రయత్నం చేసి ప్రజలను ఏదైతే కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి గతంలో చేసినటువంటి తప్పిదాలు ప్రజలకు ఒకసారి మళ్ళీ గుర్తు చేసే విధంగా మోడీ గారి ప్రభుత్వంలో మరియు కిషన్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రివర్యులుగా ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈ యొక్క సమావేశంలో ముందుగా గరికపాటి మోహన్ రావు గారిని మాట్లాడాల్సి కోరుతాం. గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారికి, గౌతమ్ రావు గారికి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌతమ్ రావు గారికి, వేదికపై కూర్చున్న సోదరులకి, సోదరిమణులందరికీ పేరు పేరున ఈ ఎర్రగడ్డ డివిజన్లో ఈ ఎన్నికల కోసం పనిచేయడానికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. మిత్రులారా, ఇప్పుడు ఎర్రగడ్డ డివిజన్లో రేపు జరగబోయే ఎన్నికల గురించి ఈనాటి ఈ సమావేశానికి కిషన్ రెడ్డి గారు రావటం అనేది చాలా సంతోషం. ముఖ్యంగా
నేను ఈ డివిజన్ వరకే మాట్లాడాలనుకుంటాను. జూబ్లీ హిల్స్లో ఇట్లా మనలాగానే ప్రతి డివిజన్లో కూడా ముఖ్య నాయకులందరినీ రాష్ట్ర పార్టీ నియమించడం జరిగింది. మరి ఇది భారతీయ జనతా పార్టీకి ఒక సంజీవ పుల్ల లాంటి ఎన్నికైంది. ఒకసారి మీరు గతంలో కనుక చూసినట్లయితే 3 బై ఎలక్షన్లు అయినాయి మనకు. అప్పుడు 3 ఒక మునుగోడు తప్ప 2 బై ఎలక్షన్లో మనం విజయం సాధించాము. దానివల్ల పార్టీకి ఎంత బలం పుంజుకుందనేది మనం అందరం గమనించాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో అందరూ పట్టణ వాసులు ఎక్కువ ఉన్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉంటుందంటే ఒక ఉప ఎన్నికలు కనుక భారతీయ జనతా పార్టీ గెలిచినట్లయితే ఆ ఊపు వేరుంటుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్రామ స్థాయిలో కూడా ఎంత చిన్న కూలినాలి పనిచేసుకునే వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారి బొమ్మ కనపరచాలి, మోడీ గారు అనే స్థాయికి వాళ్ళు ఎదిగారు. అంటే మన ప్రయత్నం చేస్తే ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ బై ఎన్నిక గురించి కనుక ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే ఇది సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో వచ్చినటువంటి ఉప ఎన్నిక. మరి ఇక్కడ మన పార్లమెంట్ అభ్యర్థి ఎవరున్నారు? గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. వారు మంత్రి అయినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రానికి కానీ హైదరాబాద్ కానీ ఎన్ని నిధులు తీసుకొచ్చారంటే మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ రోజు కిషన్ రెడ్డి గారు లేరు, కొన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు. సంక్షేమ పథకాలు కావచ్చు, పెన్షన్లే కావచ్చు, గ్రామ పంచాయతీలకు నిధులే కావచ్చు, గ్రామ పంచాయతీల సిబ్బందికి జీతాలు కూడా ఇలా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులతో ఉన్నాయి. మేము ఊళ్ళలో పోయినట్లయితే, గ్రామాల్లో పోయినట్లయితే, జిల్లాలో పోయినట్లయితే కరపత్రాల రూపంగా ఏదైనా సరే చేసింది చెప్పుకోక మనం వెనకబడిపోతున్నాం. మనం చేసింది 1-10 సార్లు చెప్పినట్లయితే ఇవాళకి కూడా సమాజంలో చాలా మంది రాజకీయ అవగాహన లేని వాళ్ళు ఉన్నారు. పాపం చిన్న కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి మోడీ గారి పేరు తెలుసు, కానీ మోడీ గారు ఇస్తున్న నిధులేంటి, కిషన్ రెడ్డి గారు తీసుకొస్తున్న నిధులేంటి అనేది చాలా మంది ప్రజానికం లేదు. అక్కడ దాకా ఎందుకు జూబ్లీ హిల్స్లో లేదు. మరి ఈ రకమైన పరిస్థితిలో ఈ ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ఉప ఎన్నికల్లో మన అభ్యర్థిని గెలిపించుకోవడం అనేది చాలా ముఖ్యం. మనందరికీ కూడా రాజకీయ భవిష్యత్తుకు ఈ ఉప ఎన్నిక మీద ఆధారపడి ఉంది. ఈ ఉప ఎన్నిక గెలిచినట్లయితే 119 నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మళ్ళీ నిలబెట్టుకుందాం మనకు అప్పుడు హైదరాబాద్ వచ్చినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే దీంట్లో ఒక్క విషయం మీరు అందరం గమనించాలి. మనం ప్రయత్నం చేయకుండా ఫలితం ఎట్లా వస్తే ఒక్కసారి ఆలోచించండి మనసు పెట్టి. ఇలా కూర్చున్నాం ఇక్కడ 200-150 మంది 800 మంది, మా వరంగల్ నుంచి కూడా చాలా మంది వచ్చారు ఇక్కడ ఇవాళ. మరి ప్రయత్నంలో లోపం లేకుండా మనం ప్రజల్ని మెప్పించి ఒప్పించి కనుక ప్రతి గడపకి ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి నిధులేంటి, ఇవన్నీ కనుక చెప్పుకోగలిగితే ప్రజానీకం మన దగ్గర ఉన్నారు. రెండో విషయం ఇక్కడ మనం సిటీలో గమనించాల్సింది, ఈ ఉప ఎన్నికలు గమనించాల్సింది అంటే పోలింగ్ పర్సంటేజ్ మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉన్నత వర్గాల వాళ్ళు పోలింగ్కి రారు. ఒక రోజు 2 రోజులు సెలవులు వస్తాయి. మీరు ప్రతి ఇంటికి పోయినప్పుడు కూడా మీ ఓటు ఉపయోగించుకోండి, మీ ఓటు మురుగబెట్టుకోవద్దు. ఇది మీ ఇష్టం ఓటేసుకోండి, కనీసం చెప్పడం మన ధర్మం. ఇది మనం రోజుకి మౌత్ టు మౌత్ కనుక చెప్పుకుంటూ పోయినట్లయితే పై క్లాసులు గేటెడ్ కమిటీలో ఉన్నోళ్ళు కానీ అపార్ట్మెంట్స్లో ఉన్నోళ్ళు కానీ కొంచెం పెద్దవాళ్ళు చాలా మంది ఓటు వేయడానికి లైన్లో పోయి నిలబడుతూ ఉంటారు. అది తప్పు. చదువుకున్న వాళ్ళు ఇంకా ఓటుకు ఎక్కువ పర్సెంటేజ్ వచ్చినట్టయితే 100% మనం గెలుస్తున్నాం. దాంట్లో ఏడాది సందేహం లేదు. మనం చేసింది చెప్పుకున్నా మనం గెలుస్తున్నాం. నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి కాదు, దేశానికి కాదు, ప్రపంచ దేశాల్లో ఇలా భారతదేశాన్ని ఎక్కడ తీసుకుపోయి ప్రపంచ పట్టణంలో పెట్టారన్నది అందరికీ తెలుసు. మరి కిషన్ రెడ్డి గారు కూడా ఎంత కష్టపడుతున్నాడు. పొద్దున ఢిల్లీ పోతున్నాడు, సాయంత్రం వస్తున్నాడు. మేము ఒక రోజు వరంగల్ పోయించినట్టు తెల్లారపాటికి 60 ఏదో అలసిపోయినట్టు ఉంటుంది. మరి ఆయనకి దేవుడిచ్చిన వరం అది. అలుపు లేదు, సలుపు లేదు, ఉప ఎన్నిక గెలవాలి. ఈ గెలుపుని కిషన్ రెడ్డి గారికి మనం ఒక కానుక ఇవ్వాలి. అది తీసుకుపోయి కిషన్ రెడ్డి గారు నా పార్లమెంట్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మేము గెలిచాము అని నరేంద్ర మోడీ గారి దగ్గర తలెత్తుకునేలాగా మన నాయకుని చేసినప్పుడే ఆయన నాయకత్వాన్ని మనం మనస్ఫూర్తిగా బలపరిచినట్లు లెక్క. ఇది గమనించుకొని కనుక మనం ముందుకు కనుక సాగినట్లయితే తప్పకుండా మనం విజయం సాధిస్తాం. మరి కిషన్ రెడ్డి గారి పార్లమెంట్ ఎన్నికల్లో దగ్గర 65-68 రేట్లు
భారతీయ జనతా పార్టీకి ఓట్లు వచ్చాయి. ఒకసారి మీరు అందరూ గమనించాలి. పార్లమెంట్ ఎన్నికల్లో 65,000 సార్ 66,000 ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి వచ్చినాయి. ఇంకొక 3,000 అంటే 70,000 ఓట్లు వస్తే మన గెలిచినట్టే రేపు జరగబోయే ఎన్నికల్లో. 3 పార్టీలు ఉన్నాయి, 2 లక్షల పోల్ అయితే 70,000 ఓట్లు వచ్చే అభ్యర్థి, 70 నుంచి 75,000 ఓట్లు వచ్చే అభ్యర్థి విజయం తథ్యం. మరి 65,000 ఓట్లు వచ్చినప్పుడు ఇంకొక 15,000 ఓట్లు మనం ఇంటింటికి పోయి తిరిగి మనం సంపాదించుకోలేము. జూబ్లీహిల్స్ ప్రజలు భారతీయ జనతా పార్టీకి కిషన్ రెడ్డి గారికి 66,000 ఓట్లు వచ్చింది. ఓట్లు వేసారు మొన్న సంవత్సరంన్నర క్రితం. మనం అందరం గమనించాలి. సంవత్సరం 10 నెలల క్రితం. ఇప్పుడైతే తప్పకుండా వేస్తారు. కానీ మన బాధ్యత ఏంటి? ప్రతి ఇంటికి పోయి 1కి 2 సార్లు 3 సార్లు మన ఇంటికి పోయి ఇక్కడ కూర్చున్న నాయకులు మీ అందరూ రేపటి నుంచి టీం మీ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి పోయి ప్రతి గడప పోయి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచండి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించండి, కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి. మీరు ఇక్కడ కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిస్తే ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు తలెత్తుకొని ఇంకొక 1,000 కోట్లు 50,000 కోట్లు మన రాష్ట్రానికి మన నియోజకవర్గానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒక్క మనిషి ఎవరు ఏం చేయలేరు. మనం అందరం కలిసి టీం వర్క్ చేస్తేనే మనం విజయానికి ముందడుగేస్తాం. కాబట్టి మిత్రులారా, నేను మిమ్మల్ని అందరి కోరేది ఏంటంటే మీ అందరి మీద ఆశలు వేయాలి. ఆశల్ని మనం నిలబెట్టుకోవాలి. ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. మనలో లోపం లేకుండా అందరం కలిసి పనిచేద్దాం. చిన్న పెద్ద తేడా లేదు. మీరు మేము అందరం పనిచేద్దాం. మన అభ్యర్థిని గెలిపించి కిషన్ రెడ్డి గారికి ఒక చిరుకానుక ఇద్దామని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తూ, మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన ఎర్రగడ్డ నియోజకవర్గ అధ్యక్షులు విజయ్ గారికి మిగతా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్. సీనియర్ నాయకులు నాగేశ్వరరావు గారు మాట్లాడాల్సింది. మొదటగా అందరికీ భారత్ మాతాకి జై. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన వాళ్ళందరికీ ఎర్రగడ్డ భారతీయ జనతా పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒకనాటి మనందరి మధ్య ఒక సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా జాతీయ స్థాయిలో ఈరోజు ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్న మన మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, ఎంపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ గారు, శిల్పారెడ్డి గారు, మన గౌతమ్ జీ గారు, దీపక్ జీ గారు, సానంగపాణి గారు, ఈ యొక్క కార్యక్రమానికి ప్రదీప్ గారు, జ్యోతి గారు, ఈ యొక్క కార్యక్రమంలో అధ్యక్ష వహిస్తున్న విజయ్ గారు, గణేష్ గారు, సునీత గారు, మరి దీపక్ గారు, ఈ యొక్క కార్యక్రమంలో వచ్చేసినటువంటి సోదరిమణులందరికీ స్వాగతం సుస్వాగతం మరొకసారి. ఇప్పుడు వచ్చేసింది మనకు ఎలక్షన్. ఈ ఎలక్షన్లో మనం గెలవడానికి అన్ని రకాలుగా మనకు మంచి అవకాశాలు ఉన్నాయి. మన దీపక్ రెడ్డి గారి కోసం మనం ఆలోచిస్తే ఆయన వచ్చినప్పటి నుండి కూడా పార్టీలో ఏ కార్యక్రమానికైనా మనందరి మధ్యన తానొకనిగా ఉంటూ అందరి కష్ట నష్టాలు కార్యక్రమాలు ఏమైనా మనకు వచ్చిన పండగలు పబ్బాలు ఇవన్నిట్లలో కూడా ఏ దాంట్లో తీసుకోకుండా అందరి మధ్యన మనం తలెత్తుకొని మా పార్టీ మేము నిర్వహిస్తున్నామనే రకంగా నిర్వహించినటువంటి కార్యక్రమాలు మనకున్నాయి. అదేవిధంగా కిషన్ రెడ్డి గారు వస్తే మనకు ఆయన గెలిచినప్పటి నుండి కూడా ఎంపీగా అంతకుముందు అంబర్పేటలో కూడా ఎన్నో మరి చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి ఎన్నో కార్యక్రమాలు వాడు చేయడం జరిగింది. మన దగ్గరికి వస్తే కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. డెవలప్మెంట్ విషయాలు కానీ ఈ అంగ వికలాంగులు దివ్యాంగులకు కూడా రకరకాల ఉపకరణాలు ఇచ్చి ట్రైసైకిల్ కానీ మన బ్యాటరీ వెహికల్స్ కానీ ఎయిరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అవి కానీ ఈవెన్ పూల దగ్గరికి వెళ్ళి ఇటువంటి విధానాలే కాకుండా ఇంకా మనకు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి బస్తీలో ప్రతి డివిజన్లో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మనం ఎన్నో
మన దగ్గర కూడా బోర్లు ఇనాగ్రేషన్ చేసుకున్నాం చార్లు ముందర పెట్టి. అదే రకంగా మా దగ్గర ఓల్డ్ సుల్తాన్ నగర్కి వస్తే దత్తాత్రేయ గారి ఆధ్వర్యంలో అప్పుడు 45 లక్షలు శాంక్షన్ చేసినటువంటి కమ్యూనిటీ హాల్కి కూడా మా నిధులు తక్కువ పడితే కూడా సార్ ఇచ్చి మరి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అంతకుముందు దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు కూడా మనం ఈ కాలనీలో ఏదైతే ఈ ఆఫీస్ పెట్టి మనం ఈరోజు ఈ ప్రోగ్రాం పెడుతున్నామో ఈ కాలనీ వాళ్ళు వాళ్ళ జాగాలో వాళ్ళు ఉంటే నేను పోయి వాళ్ళని తట్టి లేపి పలకరించి ఇక తాగునీటి కనెక్షన్ మనం ఇప్పించినాం. అటువంటివి చాలా చేసినాము. కానీ ఈ కాలనీలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాను నేను. కాబట్టి మనకు బూరబండ ఏరియాలో కానీ బూరబండ ఏరియాలోనే పెద్ద కమ్యూనిటీ హాల్ దత్తాత్రేయ గారు ఉన్నప్పుడు సాయిబాబా నగర్లో పెట్టినాం. 8.5 బోర్ వేసినాం కూడా సాయిబాబా నగర్లో. కాబట్టి ఇటువంటి చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్. మనం ఎప్పటికి కూడా ప్రతి కార్యకర్త కూడా మన గల్లీలో ఉన్నటువంటి ఏ ప్రాబ్లం అయినా కానీ ఏ సమయానికైనా కానీ ఏ పోలీస్ స్టేషన్ అయినా వాటర్ వర్క్స్ అయినా విద్యుత్ సంబంధించిన కానీ మన కార్యకర్తలు కూడా వాళ్ళ చేతనైనంత ఎవరికి వాళ్ళు చేస్తున్నారు. అవసరమైతే డివిజన్ నుంచి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తున్నాము. ప్రతిదానికి ముందుంటున్నాము. ఈ మధ్యనే మన మధ్య వచ్చి పనిచేస్తున్నటువంటి మన శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ పక్కన ఉన్నటువంటి కళ్యాణ్ నగర్ వెంచర్ 3కి ఒక ఆయువు పట్టులాగా ఉంటారు అతను. ఆయన కూడా ఎన్నో కార్యక్రమాలు ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కూడా రేకెత్తించి వాటిని ఒక మెమరాండం టైప్లో తీసుకుపోయి మేము ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈ రకంగా మనం చాలా కార్యక్రమాలు పార్టీకి ఉపకరించే కార్యక్రమాలు కొందరు పిల్లలకు చదువుకునే విషయంలో కూడా కొందరికి ఈవెన్ సీట్లు ఇప్పడమే కాదు మన నాయకుల ద్వారా ఆర్థిక పరంగా కూడా మనం వాళ్ళకి అయినంత మట్టుకు ప్రైవేట్ వ్యక్తుల నుండి కూడా చేయించడం. ఇటువంటి అన్ని రకాల ప్రజలకు చిన్నవాళ్లకు పెద్దవాళ్లకు అనే తేడా లేకుండా స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ కూడా మనం కావాల్సినటువంటి సమయ సందర్భాలలో చేయగలిగినంత చేసినాం. ప్రతి ఇంటికి పోయి ఓటు అడిగేటటువంటి అర్హత మనకున్నది. ఈ అర్హతతోని మనందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే మనకు విజయం తథ్యం. రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఈ సందర్భంగా నేను ఒక మహాభారతంలోని ఒక చిన్న ఘట్టం వినిపించదలుచుకున్నా. అయితే మనకు చదువుకున్న తర్వాత సంవత్సరానికి ఒకసారి ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి. అదే రకంగా ఆ రోజు వాళ్ళకు కురు పాండవులకు గురు ద్రోణాచార్య ఒక పరీక్ష పెట్టిండు. పరీక్ష ఏంటంటే ఒక పిట్టను కట్టి దాని కంటిలోకి గురి పెట్టి కొట్టాలి. ఒకరొకరిని పిలుస్తూ ఉన్నారు. పిలుస్తుంటే ఒకరేమో చెట్టు ఆకులు కనబడుతున్నాయి, కాయలు కనబడుతున్నాయి, పువ్వులు కనబడుతున్నాయి, ఇవన్నీ చెప్పి అందరి భార్య అయిపోయింది. అర్జునుడి భార్య వచ్చింది. అర్జునుడి భార్య వచ్చిన తర్వాత అర్జున నీకేం కనబడుతుందంటే ఆ చెట్టు మీద కట్టినటువంటి పిట్ట కన్ను తప్ప ఈ లోకంలో నాకు ఏం కనబడతలేదు. ఎత్తు బాణం కొట్టు అన్నాడు. కొట్టేసి ఆ రకంగా ఈరోజు మనం రేపు నవంబర్ 11 ఎలక్షన్లు మన దీపక్ రెడ్డి గారి విజయం, మన విజయం, పార్టీ విజయం తప్ప ఇంకా వేరేది ఆలోచించకుండా అందరం పనిచేసి విజయం సాధించి మనం మన గల్లీకి, మన ఏరియాకు, మన బస్తీకి మనం ఎమ్మెల్యేలు అయిదాం. మనం ఇక్కడ నుండి మన కిషన్ రెడ్డి గారికి తద్వారా నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సీట్ను మనం కానుకగా ఇద్దామని మీ అందరి తరఫున భరోసా ఇస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై. విజయ్ డివిజన్ అధ్యక్షులు విజయ్. అందరికీ నమస్కారం. గౌరవనీయులు మన కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదికపై ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు, నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎలక్షన్స్ కాబట్టి మనము అన్న దీపక్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని నాకు కోరుకుంటున్నాను. డాక్టర్ గాయత్రి గారు. ఇట్స్ ఎన్ ఆనర్ అండి. భారత్ మాతాకి. నాకు కిషన్ రెడ్డి గారిని చూసిన,
నరేంద్ర మోదీ రెడ్డి గారి ఏదైనా స్పీచ్ ఇన్నా ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుంది. బికాస్ నేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. మనం ఇక్కడ దీపక్ రెడ్డి గారిని గెలిపించుకోవడం చాలా అవసరం. మీకు తెలుసు బీజేపీ పార్టీ ఎంత మనకి సెంట్రల్ నుంచే కానివ్వండి, వేరే అది ఉన్న స్టేట్స్, ఏ స్టేట్స్ లో అయితే పాలన అవుతుందో ఆ స్టేట్స్ లో ఎంత డెవలప్మెంట్ అయింది బీజేపీకి వల్ల అన్నది మనకు తెలుసు. ఇక్కడ మనకి టీఆర్ఎస్ చేస్తున్నవి మనకి చూస్తున్నాము, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నాము మనకి చూస్తున్నాము. ఎందుకు ఇక్కడ మనకి ఎంఐఎం క్యాండిడేట్ ఎందుకు నిలబెట్టలేదు? అందరికీ తెలుసు ఎందుకు ఎంఐఎం క్యాండిడేట్ ని నిలబెట్టలేదు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళతో పొత్తయ్యారా, టీఆర్ఎస్ వాళ్ళతో పొత్తయ్యారా? మనం హిందువులం అందరం ఫస్ట్ ఏకం కావాలి. మనం విచ్ఛిన్నం అయిపోతున్నాం. మన కుటుంబంలో ఎలాగా అన్న ఇది అన్నాడు, పిన్ని ఇది చెప్పింది, కాకిట్లా అన్నాడు అని మనం ఎలా అవుతున్నామో అలా కాకుండా మనం ఈసారి బీజేపీని గెలిపించాలి. నరేంద్ర మోడీ గారిని మనం ఆ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. మనకున్న ఇక్కడ కిషన్ రెడ్డి అన్నగారు మీకు తెలుసు ఆయన ఎంత పని చేస్తున్నారు. సో ఐ కంగ్రాచులేట్ లంకల్ దీపక్ రెడ్డి గారు. వీఆర్ షూర్ టు విన్. మనం అందరం ఐక్యంగా ఏకమత్యంగా ఉన్నాము అంటే మన హిందుత్వాన్నే కాదు మన దేశాన్ని కూడా మనం రక్షించుకోగలం. సో ప్లీజ్ రిక్వెస్ట్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ కి, మీ చుట్టాలు అవి చాలు మనకి గెలిచిపోవడానికి. మన హృదయం చీల్చుకోకుండా వేరేవాడు చెప్పింది మనం వినకుండా మనం గెలవాలి. జై బీజేపీ, జై భారత్ మాత. మన తల్లిని మనం ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలి. అది మన భారత్ మాత కదా. సో అందరూ మీరందరూ చెప్పాలి బీజేపీకే ఓటు వేయాలి. థ్యాంక్ యూ. ఐటీ సెల్ గణేష్, గణేష్, రాజేష్ ఉన్నారా? రాజేష్ తర్వాత శ్రీధర్ గారు. భారత్ మాతాకి. ముందుగా వేదికను అందించిన పెద్దలకి, మంత్రివర్యులకి స్వాగతం, సుస్వాగతం. విచ్చేసినటువంటి ఓటర్ మహాశయులని చెప్తాను. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఒక మనిషిని చూసినాము అని అంటే ఆయన ఒక బీజేపీకి ఓటేసే లాగానే మనం పరిగణించుకోవాలి. ఆయనకి ఎంతో ప్రేరేపించాలి. అలాగే ఈ యొక్క టికెట్ తెచ్చుకోవడమే పెద్ద కసరత్తు. అలాంటిది సగం విజయం గెలిచినట్టే మన లంకాల దీపక్ రెడ్డి గారు. అయితే మీ అందరికి ఒక నెంబర్ చెప్తాను. 25866 25866 అనే నెంబర్ లాస్ట్ టైం మనము గెలుచుకున్నటువంటి ఓట్స్ దానికి 51732 అంత తెచ్చుకొని దానికి మించి కూడా మనము ఆ డబల్ ఒక ఓట్స్ మనం గెలుచుకోవాల్సిందిగా కోరుతున్నాను. అయితే ప్రతి ఒక్కరు కూడా కింది స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి కూడా ఈ యొక్క పటిష్టంగా మనము పనిచేయాల్సిందిగా కోరుతున్నాను. అయితే నా ఒక ఫేవరెట్ స్థానం ఏంటి అంటే పన్నా ప్రముఖ్ మనము పటిష్టంగా చేసుకున్నామంటే మనము ఈ యొక్క కాన్స్టిట్యుయెన్సీని కైవసం చేసుకున్నట్టే లెక్క. అందుకని ఎక్కువ సమయం తీసుకోకుండా ముగిస్తాను. భారత్ మాతాకి జై. శ్రీనివాస్ రెడ్డి గారు. అందరికీ నమస్కారం. నేను 10 years నుంచి గౌరవనీయులైన కిషన్ రెడ్డి గారికి మరియు సభ అలంకరించిన పెద్దలకు అందరికీ నమస్కారము. వచ్చిన మీ అందరికి కూడా నమస్కారాలు. నేను 10 years నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నాను. 2 years నుంచి యాక్టివ్గా ఉన్నాను. ఈ 2 years లో నాకు దీపక్ రెడ్డి గారు బాగా అంటే ఇన్ఛార్జ్ అయిన ఆయనతో కలిసిమెలిసి తిరిగాను. దీపక్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ ఎన్రోల్మెంట్లో కానీ లేకపోతే ఫస్ట్ భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్లో కానీ చాలా యాక్టివ్గా ఉండి ఏనాడు ఎప్పుడూ లేని విధంగా ఆయన ఆధ్వర్యంలో దాదాపుగా 15,000 పైచీలకు మెంబర్షిప్ తీసుకురాగలరు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో. బై ద సేమ్ టైం ఆయన ఫస్ట్ టైం ఎలక్షన్లో నిలబడినప్పుడు దాదాపుగా 25,000తో మెజార్టీ ఓట్లు వచ్చాయి. అంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 6,000 7,000 వచ్చాయి.
అంటే దాదాపుగా త్రిపుల్గా తీసుకొచ్చారు. ఆమెన మన ఎంపీ గారు అయినటువంటి మినిస్టర్ గారైనటువంటి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంపీ ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపుగా 50,000 పైచీలు తీసుకొచ్చారు. కానీ ఈ యొక్క గ్రోత్ అనేది జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో అంత ఈజీ కాదు. ఎందుకంటే దాదాపు 43% ముస్లిం ఓట్స్ ఉన్నాయి. ముస్లిం ఓట్స్ లో మనకు వచ్చేది చాలా తక్కువ. హిందూ ఓట్స్ ఏమైతుంది, టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మీద అన్ని పార్టీలు పంచుకుంటాయి. కానీ ఆయన చేస్తున్న కృషి, ఆయన చేస్తున్న పట్టుదలకు మేమంతా అభినందిస్తున్నాము మా యొక్క కార్యకర్తల తరఫున. బై ద సేమ్ టైం ఈసారి ఆయనకు టికెట్ ఇచ్చేందుకు చాలా థ్యాంక్స్ సార్. ఈసారి మనం ఎటువంటి పరిస్థితుల్లో దీపక్ రెడ్డి గారు మినిమం 75,000 పైచీలు వచ్చేదానికి ప్రతి ఒక్కరు తలా ఒక ఓటు వేస్తే గిన అంటే మన దీపక్ రెడ్డి లాస్ట్ టైం మన కిషన్ రెడ్డి గారికి 50,000 వచ్చాయి. దాంట్లో ఉండే వాళ్ళంతా తలా ఓటు వేసినా లక్ష ఓట్లు వస్తాయి. 1,00,000 ఓట్లు వస్తే మనం డెఫినెట్ గా విజయం సాధిస్తాము. ప్లస్ మనము ఎవరి దగ్గర ఓటు మీద ధైర్యంగా అడగలం. ఎందుకంటే తెలంగాణ డివైడ్ అయినప్పుడు దాదాపు 6,000+ బడ్జెట్ తో ఇచ్చాము ఉంది తెలంగాణ. తర్వాత ఏమైంది, ఆయన 10 ఏళ్ల పాలనలో దాదాపుగా 3 లక్షల కోట్లు 4 లక్షల లోటు బడ్జెట్ అయింది. సో ఆ విధంగా లేకుండా ఆయన చేసింది ఏంటంటే ఆయన కుటుంబము బంగారు కుటుంబం అయిందే తప్పితే దేశాన్ని మన తెలంగాణకే ఒరిగిందేం లేదు. ఆయన మాటలతో అందరినీ వంచి ఓట్లు వేయించుకున్నారు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు 6 హామీలు చెప్పారు. 6 హామీల్లో ఒకటి కూడా పరిపూర్ణంగా ఎవరికి అమలు చేయలేకపోయారు. ఆయన ఏం చెప్పాడు, వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ కోసం మేము పోతే మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు అన్నాడు. అనే మాట అన్నాడు. అంటే ఎందుకన్నారు, నీ చేతకాని తనమేది, నువ్వు తేలేనప్పుడు నీ చేతకాని తనం వల్ల నేను ఆ విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఎప్పటికైనా కానీ తెలంగాణ పరిస్థితి చాలా లోటు బడ్జెట్ లో ఉంది. దీన్ని సరైన పద్ధతిలో పెట్టాలంటే ఒక భారతీయ జనతా పార్టీ పెట్టగలదు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లోనూ ఇక్కడ సేమ్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఎవరి దగ్గరికి పోయినా కానీ మనం ఖచ్చితంగా మనం గట్టిగా అడగచ్చు. ఎందుకంటే 11 సంవత్సరాల పాలనలో మోడీ గారు చేసిన ప్రగతి అంతా ఇంత కాదు. ఎక్కడ ఏ దేశానికి పోయినా కానీ ఇండియన్ అంటే గౌరవించే స్థాయికి మనం పోయారు. కాబట్టి మీరందరూ దీపక్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. మన అభ్యర్థి మన జిల్లా అధ్యక్షులు దీపక్ గారు బయటకు పోయింది కాబట్టి వారు మాట్లాడాల్సి కోరుతున్నాను. సభకు నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన నా అన్న, తమ్ముడు, అక్క, చెల్లె అందరికీ, ఎందుకంటే నేను ఇటు సైడ్ అంతా కూడా ఒక ఫ్యామిలీ లానే ఉంటాం కాబట్టి నాకు ఈ పార్టీలో నేను వచ్చినప్పటి నుంచి నాకు ఒక పెద్దన్న, పెద్ద దిక్కు, అన్ని విధాలా నన్ను ఆయన ఇచ్చిన ఏ పని అయినా సరే నేను సక్రమంగా చేస్తున్నాను. కాబట్టి నాకు లాస్ట్ టైం అయినా సరే, ఈసారైనా సరే నాకు టికెట్ ఇచ్చి ఇక్కడ నిలబెట్టిన మా పెద్దన్నకు ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాతో పాటు ఎన్నో ఏళ్ల నుంచి నేను ఆయన వెనకాలనే ప్రయాణిస్తున్నాను. ఆయన నాకు ఇక్కడికి ఒక ఇన్ఛార్జ్ లాగా రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. వారు గరికపాటి మోహన్ రావు గారు గత 25 years నుంచి మేమిద్దరం కూడా ఆయన తమ్ముళ్ళలాగా మేమందరం ఆయన కింద ఎంతో మంది సారంగపాణి లాంటి వాళ్ళు ఇక్కడ పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నాం. సో వారు ఒక ఇన్స్పిరేషన్. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేయడు, జస్ట్ మన కార్యకర్తలు బాగుండాలి, మన పార్టీ బాగుండాలి అని కోరుకునే వ్యక్తి మోహన్ రావు గారు. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎంతో పట్టుదలతో మహిళల గురించి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి శిల్పారెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసేందుకు స్వాగతం. మన ఎస్టీ నాయకురాలు, రాష్ట్ర మహిళా దానికి కన్వీనర్ గా ఉన్నటువంటి జ్యోతి గారు, ఇదే ప్రాంతానికి చెందిన వారు, వారికి కూడా ఇక్కడ విచ్చేసినందుకు స్వాగతం. మా అందరికీ మా కార్పొరేటర్ లానే ఉంటాడు. మాకు పక్క అయినా సరే ఈ కాన్స్టిట్యున్సీ కార్పొరేటర్ లేకున్నా మాకు ఆనుకొని ఉంటాడు. మా వాళ్ళందరికీ కూడా నాలుకలో ఒక నోట్లో నాలుకలా ఉండే వ్యక్తి మహేందర్ గారు, వారికి కూడా స్వాగతం. అదే కూడా పక్క నుంచి ఇక్కడ పనిచేస్తానికి మీ అందరితో చాలా మందికి ఆయన కాలేజెస్ ఇట్లన్నిట్లలో కూడా మీకు టచ్. నరేష్ గారికి శైలింగపల్లి నుంచి, వారికి కూడా స్వాగతం. ఇక్కడికి మా కాన్స్టిట్యున్సీలో ఇక్కడ చాలా మందికి తెలియదు, నాకంటే ఎక్కువ కూడా ఫస్ట్ నుంచి అందరికీ మెమైకమై
డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినా సరే అందరికీ ఒక సొంత అన్నలాగా వ్యవహరించే మా గౌతమ్ అన్న గారికి ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా వచ్చినందుకు నాకు ప్రత్యేకమైన ఆనందము అండ్ శుభాకాంక్షలు. మా అన్న వరంగల్లో ప్రదీప్ అన్న వరంగల్లో నాలాగానే అక్కడ కూడా ఆయన మంచి తీటైన వ్యక్తిగా, అంటే నాకంటే ఎక్కువనే అనుకోండి, మళ్ళీ నాలాగంటే ఎర్రవెల్లి ప్రదీప్ అన్న గారు ఇక్కడికి విచ్చేసినందుకు, మరియు నాతో పాటు కాంటెస్ట్ చేసినటువంటి సారంగ పాణి గారు ఇక్కడికి ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ పెట్టే ముందు అంతకుముందు జనసంఘ్ అనే ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు ఇక్కడ ఎర్రగడ్డలో చాలా సీనియర్. అదే కూడా ఈ డివిజన్ కి ప్రెసిడెంట్ అయినటువంటి విజయ్ గారు, అదే విధంగా సునీత గారు, దీపక్ గారు, మల్లేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద అన్నిటికంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కమ్యూనిటీకి మొన్నటిదాకా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి హనుమంత్ నాయుడు గారు, ఇక్కడ ఎర్రగడ్డలో ఒక నోటెడ్ డాక్టర్ అండ్ మంచి అందరి నోట్లో నాలుకగా ఉండే మా అక్క గాయత్రి గారు, అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు అక్కడ ఈ డివిజన్ కి సంబంధించిన వాళ్ళు. సంజీవ్ గారు, పేర్లు ఇంకా చెప్పుకుంటూ పోతుంటే నాకు అక్కడ బయటకు పోయేది ఉన్నది. మా చిన్న నమస్తే పెట్టందరికి. సో డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్ రాజేష్ గారు ఇక్కడ మీ అందరికీ ఆఫీస్ ఇన్ఛార్జ్ లాగా, అదే విధంగా బయట నుంచి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, మా వాళ్ళకి పనిచేస్తానికి వచ్చినటువంటి, అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఇక్కడ అందరికీ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఇదే ప్రాంతానికి చెందినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు ఇంకా చెప్పుకుంటూ పోతే మన నాతోటి నాయకులు చాలా మంది అక్కడ ఉన్నారు. పక్క డివిజన్ నుంచి బోరబండ నుంచి కూడా వచ్చారు, వాళ్ళకి కూడా అందరికి కూడా స్వాగతం. అయితే నేను మళ్ళీ మీ అందరికి కూడా స్వాగతం పలుకుతూనే, మీ అందరికి ఇక్కడ సదుపాయాల గురించి అయినా సరే, ఇక్కడ ఏదైనా సరే ఆఫీస్ గురించి అయినా సరే, సో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను లాస్ట్ టైం సీట్ ఇచ్చినప్పుడు కూడా చాలా ప్రతి ఒక్క కార్యకర్త ఇక్కడ కష్టపడ్డారు ఎర్రగడ్డ డివిజన్ లో. ఎర్రగడ్డ డివిజన్ కి మీ అందరికి కూడా తెలియవలసింది, చాలా కాంపిటీషన్ ఉంటుంది మాకే. నా బూత్ పెద్ద రావాలి, నా బూత్ మంచి రావాలి, నా బూత్ మంచి. ఎందుకంటే దీనిలో డ్రాస్టిక్ చేంజ్ ఉన్నదండి. వాళ్ళకి ఒక 5 years బ్యాక్ వచ్చిన ఓట్లు, 3 years బ్యాక్ వచ్చిన ఓట్లు, ఇప్పుడు మొన్న వచ్చిన ఓట్లు, నిన్న ఎలక్షన్ లో వచ్చిన ఓట్లు ఐ థింక్ చాలా అరౌండ్ 10,000 దానికి వచ్చి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ చాలా పొటెన్షియాలిటీ ఉన్నది. ప్రతి ఒక్క ఇంటికి పోయి మనం చేసినటువంటి కార్యక్రమాలు ఇక్కడ చాలా వరకు మనం కమ్యూనిటీ హాల్స్ కిషన్ అన్న గారి ఫండ్ లో నుంచి కట్టించాము. అదే విధంగా ఇక్కడ బోర్వెల్స్ కూడా చాలా వేయించాము మనం. సో ఇవి మనం చేసిన పనులు. యాక్చువల్ గా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పి ఓట్లు వేయించుకొని వచ్చింది, అంతకు ముందున్నటువంటి ఎమ్మెల్యే గారు 10 ఏళ్లు కూడా ప్రభుత్వంలో ఉండి కూడా ఏం పని చేశారు అనేది మీరు ప్రజలకు కనుక చెప్పగలిగితే, ఏ పని చేయలేకపోయారు. ఎక్కడ చూసినా మన బయట ఏ ఆఫీస్ బయటకు పోయినా కానీ కిందికి చూస్తే తడే ఉంటుంది. ఎందుకు? ఏదో ఒక డ్రైనేజ్ పొంగుతూనే ఉంటది ఎప్పుడు కూడా. ఏం పని చేసిరా అంటే, మేము వాళ్ళకి చేసినాం, మీ ఓ గల్లీ में गए तो आपको मालूम होता अंतर, वो गली नहीं, ये गली क्या है पहले बोलो. यहाँ पे ड्रेनेज का प्रॉब्लम है, रोडों का प्रॉब्लम है, हाई टेंशन वायरों का प्रॉब्लम है, जो भी चीज लो वो प्रॉब्लम है. कहाँ है 2 bedroom हाउस किधर है, वो सब అన్ని అందరికి చెప్పుకుంటూ తిరిగి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి దేశవ్యాప్తంగా చేసినటువంటి కార్యక్రమాలు ప్లస్ కిషన్ అన్న గారు ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు చెప్తే సార్ మనకు మంచి ఓట్లు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం చేసిన పనులు ఎక్కువ కూడా చెప్పనక్కర్లేదు. ఇలాంటి ఒకవేళ మీరే ఒక కనుక ఎమ్మెల్యేని కనుక ఇస్తే ఏ విధంగా ఫైట్ చేసి తీసుకురాగలుగుతారు అనేది మనం కనుక ప్రజలకు తెలియదు. కాబట్టి మీ అందరికి కూడా మళ్ళీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసింది కోరుతాం. భారత్ మాతా కీ కూర్చోండి. భారత్ మాతా కీ. అందరూ కూర్చోవాలి.
మన పార్టీ తరఫున ఎన్నికల ప్రచార కార్యక్రమం త్వరలోనే మనం ప్రారంభించుకుందాం. రాష్ట్ర అధ్యక్షుల వారితో చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమం ప్రారంభించుకుందాం. దానికంటే ముందు ఈరోజు ఎర్రగడ్డ డివిజన్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల సమావేశము మనం ఈరోజు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఎర్రగడ్డ డివిజన్ బీజేపీ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు, హనుమంతరావు గారు, అదేవిధంగా రాజేష్ గారు, వకీల్ నాగేశ్వరరావు గారు, గణేష్ గారు, జ్యోతి గారు, సునీత గారు, గాయత్రి గారు, సత్యనారాయణ గారు, అదేవిధంగా మనతో పాటు ఈరోజు పార్టీ కార్యకర్తలుగా పనిచేయడానికి వచ్చినటువంటి పెద్దలు మోహన్ రావు గారు, మన పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు గారు, ప్రదీప్ రావు గారు, శిల్ప గారు, సారంగపాణి గారు, ఇంకా జూబ్లీకి సంబంధించినటువంటి చాలా మంది పార్టీ నాయకులు, అదేవిధంగా మిగతా జిల్లా పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ యొక్క జూబ్లీస్ ఎన్నిక మరి ఈరోజు రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా ఉంది. ఈ ఎన్నిక మనం కోరుకోలేదు, ఎవరూ కోరుకోలేదు. కానీ తప్పని పరిస్థితుల్లో స్థానిక శాసనసభ్యులు స్వర్గస్థులు కావడంతో ఈ యొక్క ఉప ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు మన యొక్క జూబ్లీస్ మాత్రమే పరిమితమైనప్పటికీ తెలంగాణ రాజకీయాలు, ముఖ్యంగా హైదరాబాద్ రాజకీయాలు ప్రభావితం చేసేటువంటి ఎన్నికలు. ఎన్నికలు జూబ్లీస్ సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఎన్నికలు. ఈరోజు మనమందరము గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, 2 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ మధ్యలో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది 10 సంవత్సరాలు. 2014 నుంచి 2023 వరకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది తెలంగాణ ఏర్పడిన తర్వాత. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తూ ఉన్నది. కానీ జూబ్లీహిల్స్ పరిస్థితి ఏ రకంగా ఉందో ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు ఈ పరిపాలించినటువంటి పార్టీలను ఓట్లు అడుగుతున్నటువంటి ఈ 2 పార్టీలను అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ లేదు. పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాలు కూడా ఇక్కడ ముఖ్యంగా బస్తీలలో జూబ్లీకి సంబంధించినటువంటి అసెంబ్లీ ప్రాంతంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగలేదు. చాలా మంది జూబ్లీహిల్స్ అనుకుంటే ఈరోజు ఖైరతాబాద్ అసెంబ్లీలో ఉన్నటువంటి నిజమైనటువంటి జూబ్లీహిల్స్ అనుకుంటారు. ఆ జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ లో ఉంది. కానీ ఈరోజు జూబ్లీహిల్స్ అసెంబ్లీలో మాత్రము స్లమ్స్, బస్తీలు, ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో, ఎక్కడ చూసినా కలుషితమైనటువంటి తాగునీరు,
ధ్వంసమైనటువంటి రోడ్ల మీద చెత్త, కనీసము శానిటేషన్ లేనటువంటి పరిస్థితి, వెలగనటువంటి వీధి లైట్లు ఈరోజు జూబ్లీ హిల్స్ లో మనకు కనిపిస్తాము. కాబట్టి ఈరోజు అంతేకాదు, మనం చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శాసిస్తలేదు. రాష్ట్ర రాజకీయాలను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నది మజ్లిస్ పార్టీ. మనం అనేక సంవత్సరాల అనుభవం ఉంది ఏ రకంగా మజ్లిస్ పార్టీ హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి మత రాజకీయాలు చేస్తా ఉందో, గుండా రాజకీయాలు చేస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం. నేను ఓల్డ్ సిటీలో పెరిగాను. కొన్ని వందల బస్తీలు మజ్లిస్ పార్టీ యొక్క గుండాయిజం కారణంగా, మజ్లిస్ పార్టీ యొక్క రౌడీయిజం కారణంగా, మజ్లిస్ పార్టీ మతోన్మాదం కారణంగా అనేక బస్తీలు ఖాళీ అయ్యాయి. ఈరోజు అక్కడ కనీసం ఒక వ్యక్తి కూడా, ఒక ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి ఓల్డ్ సిటీలో కనిపిస్తాం. మరి ఆ ఓల్డ్ సిటీ తర్వాత మరొక పాత నగరంగా ఈ జూబ్లీ హిల్స్ అసెంబ్లీని మార్చాలని మజ్లిస్ పార్టీ చూస్తాం. ఈరోజు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాంధీ భవన్ లోనో లేక రాహుల్ గాంధీయో నిర్ణయించలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన నిర్ణయించింది దారు సలాంలోని మజ్లిస్ పార్టీ ఆఫీసులో. ఆయన అభ్యర్థిగా నిర్ణయించింది అసదుద్దీన్ ఓవైసీ. ఆయన గతంలో కూడా 2014లో మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, ఈ మూడు పార్టీలు కూడా గత అనేక సంవత్సరాలుగా ఈరోజు మరి తెలంగాణ రాజకీయాలను శాసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం అనేక సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారు ఒక భుజం మీద అసదుద్దీన్ ఓవైసీని, ఇంకో భుజం మీద అక్బరుద్దీన్ ఓవైసీని పెట్టుకొని ఆయన ఊరేగాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే ఉన్నది. మజ్లిస్ పార్టీ ఏది చెప్తే దానికి తందానటువంటి పరిస్థితి ఉన్నది. మజ్లిస్ పార్టీ యొక్క కనుసైగల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలే. ఈ మూడు పార్టీల యొక్క లక్ష్యము భారతీయ జనతా పార్టీని ఆపాలని. ఈ మూడు పార్టీలు అవసరమైతే గతంలో కలిసినటువంటి పార్టీలు, భవిష్యత్తులో కలిసినటువంటి పార్టీలు. అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కలిసి పనిచేశారు. కేసీఆర్ గారు కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగాడు. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఒక కాలం. ఇదే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో నేటి బీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి హరీష్ రావు లాంటి వ్యక్తులు మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొనసాగారు. నేను ఎందుకు చెప్తానంటే మూడు పార్టీలు గతంలో కలిశారు, ఇప్పుడు పరోక్షంగా కలుస్తున్నారు, భవిష్యత్తులో మళ్ళీ కలుస్తారు. ఈరోజు మూడు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ పార్టీ, ఎంఐఎం పార్టీ ఓవైసీ కుటుంబ పార్టీ. వీళ్లకు కుటుంబాలే ముఖ్యము. తెలంగాణ ప్రజలు, జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ మూడు పార్టీలకు ముఖ్యం కాదు.
ఈ 3 పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పార్టీ. అందుకే ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. జూబ్లీ హిల్స్ ను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మజ్లిస్ పార్టీ కబంధాస్తాల్లో జూబ్లీ హిల్స్ ను వదిలిపెడదామా? జూబ్లీ హిల్స్ ప్రజలకు అండగా ఉండేందుకు భారతీయ జనతా పార్టీని ఆదరిద్దామా? ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజల ఆలోచన చేయాలి. మనం ఏ మాత్రం పొరపాటు చేసినా ఇక్కడ పెత్తనం చేసేది, ఇక్కడ గుండాయిజం చేసేది, ఇక్కడ రౌడీజం చేసేది మజ్లిస్ పార్టీ. మజ్లిస్ పార్టీ అనేక రోజులుగా చూస్తా ఉన్నాం. వాళ్ళకు అభివృద్ధి అవసరం లేదు, వాళ్ళకు డెవలప్మెంట్ అవసరం లేదు, ప్రజల సమస్యలు పరిష్కారం చేయరు. వాళ్ళకు కావాల్సింది మత రాజకీయాలే. కాంగ్రెస్ పార్టీని కూడా అడగాల్సినటువంటి అవసరం. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతా ఉంది? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏమయ్యాయి? తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు కదా. 2,500 రూపాయలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి మహిళల ఓట్లు అడుగుతుందో, జూబ్లీ హిల్స్ మహిళలు కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిందిగా కోరుతాం. 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి గ్యారంటీలలో ప్రధానమైనటువంటి గ్యారంటీ నెలకు 2,500 రూపాయలు. చదువుకున్నటువంటి ప్రతి ఆడబిడ్డకు స్కూటీ ఇస్తామన్నారు, మోటార్ సైకిల్. ఏ ఒక్క మోటార్ సైకిల్ కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు, ఒక్కటి కూడా. ప్రతి ఆడబిడ్డకు పెళ్ళైతే తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం కాదు, వీసమెంతు బంగారం కూడా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలుగా ఇవ్వలేదు. కానీ వాళ్ళ పార్టీ నాయకులు మాత్రము విపరీతమైనటువంటి దోపిడీ చేస్తా ఉన్నారు. నేను ఒకటే జూబ్లీ వస్తున్నటువంటి యువతను అడుగుతా ఉన్నాను, ఆడబిడ్డలు కానీ యువకులు కానీ, కాంగ్రెస్ పార్టీని అడగండి. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలైంది. ఏ ఒక్క నిరుద్యోగికైనా నెలకు 4,000 రూపాయలు ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? ఇవ్వకుండా ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి యువత ఓటు అడిగేటువంటి అధికారము, హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఈరోజు జూబ్లీ హిల్స్ యువకులు నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, కొత్త పెన్షన్స్ ఇస్తామన్నారు. 2 సంవత్సరాలైంది రేవంత్ రెడ్డి ఒక్క పెన్షన్ కూడా కొత్త పెన్షన్ ఇవ్వలేదు. కొత్త పెన్షన్ సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు ఇస్తున్నటువంటి 2,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పాడు. ఒక్కరికి కొత్త పెన్షన్ ఇవ్వలేదు, ఒక్కరికి 4,000 ఇవ్వలేదు. కాబట్టి ఈరోజు సీనియర్ సిటిజన్స్ కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, బీసీల అభివృద్ధి కోసం, బీసీల సంక్షేమం కోసం, బడుగు బలైన సంక్షేమం కోసం 1,00,000 కోట్లు ఇస్తామన్నాడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. ఏమైనా 1,00,000 కోట్లు అడుగుతా ఉన్నాను, ఎందుకు ఇవ్వలేని అడుగుతా ఉన్నాను. అందుకే ఈరోజు జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ, ప్రతి బీసీ కుటుంబము కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి. 1,00,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎవరు తిన్నారు? ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇవ్వలేదో అడగాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఒక్క కుటుంబానికైనా రాహుల్ గాంధీ ముఖానికి, కాంగ్రెస్ పార్టీ ముఖానికి ఈ తెలంగాణ గడ్డ మీద ఒక్క కుటుంబానికైనా 12 లక్షల రూపాయలు ఇచ్చాడా? ఈరోజు అడగాల్సినటువంటి అవసరం.
ఏ హామీ కూడా ఒకటి బస్సులు పెట్టాడు. బస్సులలో తిరగండి ఆడవాళ్ళు, ఇక్కడ నుంచి ఓల్డ్ సిటీకి వెళ్ళండి, ఓల్డ్ సిటీ నుంచి రండి. బస్సులలో తిరిగినంత మాత్రాన ఉపాధి రాదు. బస్సులలో తిరిగినంత మాత్రాన ప్రజల జీవితాలలో మార్పు రాదు. ప్రజల జీవితాల్లో మెరుగైనటువంటి పరిస్థితి రాదు. వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. వాళ్ళకి ఇస్తానటువంటి హామీలు అమలు చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన. కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో 2 సంవత్సరాల నుంచి వీధి లైట్లు కాలిపోతే వీధి లైట్లు వేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఇంతకంటే దుర్మార్గము ఒక గ్రామ పంచాయతీలో కూడా ఉండదు. కానీ హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఉంది. 80% లైట్లు ఈరోజు మన జూబ్లీహిల్స్ లో కానీ మన హైదరాబాద్ నగరంలో కానీ వెలగడం లేదు. ముఖ్యమంత్రి వచ్చిపోయే రూట్ కావచ్చు, మంత్రులు వచ్చిపోయే రూట్ కావచ్చు, కనీసం ఆ రూట్లలో కూడా లైట్లు వెలగలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడతాం. ఈరోజు మనము ప్రధానంగా 3 పార్టీలు పోటీ చేస్తాం. ఎందుకంటే మజ్లిస్ పార్టీ పోటీ చేయడం లేదు. మజ్లిస్ పార్టీ దేశమంతా కూడా రాజకీయాలు చేస్తుంది. కానీ తెలంగాణలో, హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీని అడ్డుకోవడం కోసం, భారతీయ జనతా పార్టీని ఎదగకుండా చూడడం కోసం, భారతీయ జనతా పార్టీని ఓడించడం కోసం, భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయడం కోసం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వంచన చేరి బీజేపీని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 50% సీట్లలో ఎంపీ సీట్లు మనం గెలవడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓటేయాలి అడుగుతా ఉన్నాం. ఎక్కడ ఉంది బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసి గెలిపిస్తే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాబట్టి గతంలో అంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణలో ప్రతిపక్షం గట్టిగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోటేస్తే అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ 2 పార్టీలు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలు. ఈ 2 పార్టీలు కూడా అవినీతి పార్టీలు. ఈ 2 పార్టీలు కూడా కుటుంబాల నేపథ్యంలో పనిచేసేటువంటి పార్టీలు. కుటుంబాల కోసమే, కుటుంబాలలో ఉన్నటువంటి నాయకుల కోసమే పనిచేస్తారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు ఆయన కుటుంబం పెత్తనం నడిచింది. ఈరోజు సోనియా గాంధీ కుటుంబం పెత్తనం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ 3 పార్టీలు ఒకటే, ఒకే తాను ముక్కలే. ఈ 3 పార్టీల డిఎన్ఏ ఒకటే. ఈ 3 పార్టీలు కుటుంబ పార్టీలే. ఈ 3 పార్టీలు కూడా తెలంగాణను దోచుకునేటువంటి పార్టీలే. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి, మోసపెట్టి, అనేక రకాల హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత మోసం చేస్తున్నటువంటి పార్టీలు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఆ పార్టీ ఓడిపోయింది. 2 సంవత్సరాలుగా అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు ముందు అదే హామీ ఇచ్చింది. కాబట్టి ఈ 3 ముక్కలాటతో ఉన్నటువంటి 3 పార్టీలకు ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కోటేసినా అది బీఆర్ఎస్ పార్టీకి వేసినట్టే, బీఆర్ఎస్ పార్టీ కోటేసినా కాంగ్రెస్ పార్టీ కోటేసినట్టే. అంటే ఈ 2 పార్టీలు కోటేసినా మజ్లిస్ పార్టీకి వేసినట్టు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే
అది మూసిలో వేసినట్టే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లలో ఒక్క సీటు కూడా గెలవలేదు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అడ్డంగా ఓడిపోవడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదు. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం ప్రజల మధ్యలకు వచ్చేటువంటి 11వ తేదీ వరకు కూడా పూర్తి సమయం ఇచ్చి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే మనం త్వరలోనే ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభించుకుందాం అధికారపూర్వకంగా. కాబట్టి ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గతంలో పోటీ చేసినప్పటి దీపక్ గారిని మరి అభ్యర్థిగా పెట్టుకోవడం జరిగింది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా కార్యకర్తల మధ్యలో తిరుగుతూ, జూబ్లీహిల్స్ మధ్యలో తిరుగుతూ, కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కానీ, పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాల నిర్వహణలో కానీ, ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో కానీ అందరి మధ్యలో ఉంటూ పనిచేస్తున్నటువంటి కార్యకర్త, స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల యొక్క ఆలోచన విధానంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ దీపక్ గారిని మళ్ళీ అభ్యర్థిగా నియమించడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా మరి కార్యకర్తల మధ్యలో ఉండి, కార్యకర్తల మధ్యలో తిరుగుతూ పార్టీ కార్యక్రమాల కోసం పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తున్నటువంటి దీపక్ గారిని మనం గెలిపించుకోవాలి. ముఖ్యంగా ఈరోజు జూబ్లీహిల్స్ లో ఎవరైతే బాగుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మజ్లిస్ పార్టీ చెప్పు చేతలో ఉన్నటువంటి అభ్యర్థి బాగుంటుందా, లేకపోతే రాత్రి అయినా కష్టం వచ్చినా పగలైనా పిలిస్తే పలికేటువంటి వ్యక్తి కావాలా? ఈరోజు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం. ఏ రాత్రి అయినా, ఏ పగలైనా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా పిలిస్తే పలికేటువంటి వ్యక్తి మన అభ్యర్థి దీపక్ గారని సందర్భంగా మనం వస్తుంది. అందుకే మనం అందరం కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రజల మధ్య తీసుకెళ్ళాలి. కార్యకర్తలు ఒకటే లక్ష్యంగా పెట్టుకోండి, ఇంటింటికి వెళ్ళడమే ప్రధానమైనటువంటి కార్యక్రమం. ప్రచారం అంటే సభలు పెట్టడమో, పెద్ద పెద్ద ఊరేగింపు చేయడమే సభ ప్రచారం కాదు. ఈ ఎన్నికల్లో మనము ఇంటింటికి వెళ్ళడం అనేటువంటిదే ప్రధానమైనటువంటి ప్రచార కార్యక్రమం. దాని మీద ప్రతి బూత్ ప్రెసిడెంట్, బూత్ లో ఉన్నటువంటి కార్యకర్త ఏ ఒక్క ఓటర్ను కూడా వదలకుండా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి వాస్తవ పరిస్థితులు వివరించి మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు హైదరాబాద్ రక్షించుకోవాలా, జూబ్లీహిల్స్ ను రక్షించుకోవాలా, మజ్లిస్ పార్టీ పెద్దల నుంచి మనము ఈరోజు ఇక్కడ బతకాలా. కాబట్టి తప్పకుండా దిశలో ఆలోచన చేసి మరి కార్యకర్తలందరం కూడా పూర్తి సమయం ఇచ్చి పనిచేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, మరి నేను కూడా ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఇక్కడే ఉంటాను. ప్రధానమంత్రి గారు చెప్పారు, నా కాన్స్టిట్యున్సీలో ఎన్నికలు ఉన్నాయి, నేను ఎక్కువ సమయం ఎక్కువ ఇవ్వంటే తప్పకుండా ఇవ్వదని చెప్పాడు. అదేవిధంగా మన రాష్ట్ర పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడే ఉంటారు. అందరూ కూడా మీకు సహాయకం. ఎవరు కూడా బయటకు వచ్చిన వాళ్ళు ఇన్ఛార్జీలు కాదు, గుర్తుపెట్టుకోండి. స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలకు సహాయం చేయడానికి వస్తాం మనం. స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్త నాయకులే మీరే ఇన్ఛార్జ్. మీ నాయకత్వంలో మేమందరం పనిచేస్తాం. మీ నాయకత్వంలో పనిచేయడానికే వచ్చారు. కాబట్టి మీరు ప్రధానంగా మరి ఈరోజు జూబ్లీహిల్స్ ను రక్షించుకోవడం కోసం మన పార్టీని మరి ఈరోజు గెలిపించాల్సిన అవసరం ఉంది. బీజేపీ కోసం బీజేపీ గెలవడం కాదు, తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, హైదరాబాద్ కోసం, హైదరాబాద్ ప్రజల కోసం, జూబ్లీహిల్స్ కోసం, జూబ్లీహిల్స్ ప్రజల కోసం ఈరోజు బీజేపీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది.
జూబ్లీహిల్స్ రక్షించుకోవడం కోసం, మజ్లిస్ పార్టీ కబంధ హస్తాల నుంచి హైదరాబాద్ రక్షించుకోవడం కోసం, పాత పట్నంకే పరిమితమైనటువంటి మజ్లిస్ పార్టీ ఈరోజు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ కూడా తన కబంధ హస్తాల్లో తీసుకోవడం కోసం చేస్తున్నటువంటి కుట్రల నుంచి, కుతంత్రాల నుంచి ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను రక్షించుకోవడం కోసం ఈ రోజు ఇక్కడ బీజేపీ జెండా ఎగరాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిందిగా, మరి అహర్నిశలు రాత్రనక పగలనక సమయం ఇచ్చి పనిచేయాల్సిందిగా కోరుతాను. అనేక రకాల తప్పుడు ప్రచారం చేస్తారు, అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మన జెండా మీద మనకు విశ్వాసం ఉండాలి. మన పార్టీ నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం ఉండాలి. మన పార్టీ సిద్ధాంతం మీద విశ్వాసం ఉండాలి. మన పార్టీ కార్యకర్తల మీద విశ్వాసం ఉండాలి. మన పార్టీ కార్యాచరణ మీద విశ్వాసం ఉండాలి. కాబట్టి ఎవరో ప్రచారం చేసినంత మాత్రాన, తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ప్రకటన చేసినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు, వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్దాం, ధైర్యంతో ముందుకెళ్దాం. ఖచ్చితంగా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఇక్కడ గెలవాలి, ఇక్కడ న్యాయమే గెలవాలి, ఇక్కడ మరి హైదరాబాద్ ప్రజలే గెలవాలి, తెలంగాణ ప్రజలే గెలవాలి, జూబ్లీహిల్స్ ప్రజలే గెలవాలి. దానికోసం మనమందరం పనిచేయాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ, నేను నేరుగా ఢిల్లీ నుంచి ఇక్కడికే వచ్చాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి, రేపటి నుంచి పూర్తి సమయం ఇక్కడనే ఉంటాం. ఉదయం సాయంకాలం మీ మధ్యలో ఉంటాం. అందరూ నేనొక్కడే కాదు, మన పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, పార్టీ రాష్ట్ర నాయకులు అందరూ కూడా మీకు సాయం చేయడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు అండగా నిలబడడం కోసం, ఎన్నికల ప్రచారంలో మీతో పాటు మీ వెనుక ఉండి మిమ్మల్ని నడిపించడం కోసం మొత్తం పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఇక్కడే ఉంటుందని చెప్పి, మరి ధైర్యంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు కదలాలని చెప్పి, భారతీయ జనతా పార్టీ ఈ తాటాకు చప్పుళ్లకు, భారతీయ జనతా పార్టీ ఈ ఉత్తుత్తి బెదిరింపులకు, ఈ తప్పుడు ప్రచారాలకు భయపడేటువంటి పార్టీ కాదు. ఈరోజు దేశంలో గత మరి 11 సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలో, మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దేశం ఏ రకంగా ముందుకెళ్తా ఉందో మనం చూస్తా ఉన్నాం. ప్రతి పేదవాడిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నెలకు 5 కేజీల ఉచిత బియ్యం ఇస్తున్నటువంటి ప్రభుత్వము, పార్టీ భారతీయ జనతా పార్టీ.